హాయ్ ఫ్రెండ్స్, మన ఇందాక వీడియోలో ఓన్లీ మనం ఎట్లా నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అమౌంట్ ఎంత పే చేయాలి. ఇందులో మాత్రం డీటెయిల్గా మొత్తం తెలుసుకుందాం. మన ఆఫీషియల్ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి అసలుకి మొత్తం ఏ టు జెడ్ స్లాట్ బుకింగ్ నుంచి అండ్ మన సీట్ అలాట్మెంట్ వచ్చే వరకు అసలుకి ఏమేమి ప్రాసెస్ ఉన్నదో మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. మన ఛానల్ కన్నా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీజీ ఈసెట్ 2025 డీటెయిల్స్ ఆర్ నోటిఫికేషన్లో చూద్దాం. ఫస్ట్ అనేది మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఆన్లైన్లో. 14th జూన్ టు 18th జూన్ మధ్యన మనం ఆన్లైన్లో మనం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే మన దగ్గరలో నియరెస్ట్ ఏరియాలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవన్నాయో అందులో మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ రోజు చేసుకోవాలి? 17th నుంచి అండ్ 19th మధ్యలో జూన్. ఈ డేట్ లోపల 17, 18, 19 ఈ 3 డేస్లో మనం ఏదో ఒక డేట్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. ఆ ఆర్ఓసి ఫామ్ తీసుకొని వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 17th నుంచి 21 లోపల మనం వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. 21 రోజు మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తామో అవి అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. మనకి 24th బిఫోర్ 25th రోజు మనకి జూన్ 25th రోజు మనకి 25th లోపు కానీ 25th రోజు కానీ మనకి అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది మనకి. అంటే ఫీజు అనేది ఎంత కట్టాలి, ఎస్సీ వాళ్ళు ఎంత కట్టాలి, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు ఎంత కట్టాలి ఫీజు అనేది కింద చూద్దాం అది కూడా ఎంత ఉందో. ఇక్కడ ఫైనల్ ఫేజ్ కూడా చూసుకుందాం. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ ఫేజ్కే ట్రై చేయండి. ఫైనల్ ఫేజ్ అనేది చాయిస్ పెట్టుకోకండి. ఫైనల్ ఫేజ్ అనేది మనకి సీట్ రావడం అనేది చాలా మంచి కాలేజ్లో సీట్ రావడం అనేది కొంచెం రేర్ కండిషన్. సో అందరూ మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే ట్రై చేయండి. సర్టిఫికేట్ కౌన్సిలింగ్ అనేది మంచి 100% తోటి కంప్లీట్ చేసుకోండి. స్పాట్ అడ్మిషన్స్ కూడా లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 22 జూలై టు 29 జూలై వరకు మనకి స్పాట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ అందరికి తెలిసింది. ఎలిజిబిలిటీ చెక్ చూద్దాం. క్యాండిడేట్ షెల్ బి an Indian national. The candidate should satisfy the local and unreserved status requirement as specified. Geo MS number 15 higher education department are dated 27 to 2025. Admission to 85% of the seat shall be reserved in the each course. In this education institute, the state of the local candidate of OU area as specified in the Andhra Pradesh Education Institute Regulations and Admissions Order 1974 as subconstitutional amendment, and remaining 15% of the seat shall be unreserved seats. As for all candidates eligible to declare as a local candidate of OU area, the candidates who are resided in the state for a total period of 10 years, excluding period of study outside the state, either those parents having residential in the state a total period of 10 years, excluding periods of the employment. ఫస్ట్ మన ఇండియన్ అయి ఉండాలి. అండ్ మన 85% సీట్స్ అనేవి మన తెలంగాణ వాళ్ళకి ఉంటాయి, 15% ఆంధ్ర వాళ్ళకి ఉంటాయి. అవి ఇక్కడ చెప్తున్నారు. ఎంత ఇంపార్టెంట్ కావాలి ఇక్కడ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్ టెస్ట్ మైనారిటీ క్యాండిడేట్స్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అపియర్డ్ ఇన్ ద టీజీ ఈసెట్ 2025 సెక్యూర్ 45% ఫర్ ఓసీ. ఇక్కడ మనం ఎగ్జామ్ అనేది అటెండ్ కాని వాళ్ళకి అన్ని కాలేని వాళ్ళు మైనారిటీ అండ్ ఇక్కడ మెయిన్ మైనారిటీ క్యాండిడేట్స్ అంటే ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్. అందులో ఓసీ వాళ్ళకి 45%, మిగతా వాళ్ళకి 40% ఇన్ అగ్రిమెంట్. మార్క్స్ ఇన్ డిప్లొమా ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ. ఓకే, who are the candidates are not eligible for fee reimbursement scheme
ప్రొసీడ్ ద అప్లై టు category ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్. ఓకే, ద ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి? విజిట్ ద వెబ్సైట్ tgeset.nic.in and click on the link of payment of processing fee. Registration by entering the registration number given on TGEset all ticket. మనకు ఆల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది కదా, ఎంటర్ చేసి అండ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ మన ఎస్ఎస్సిలో ఏ విధంగా ఇచ్చినామో అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఇచ్చినామో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ త్రీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఎంటర్ ద డీటెయిల్స్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ స్లాట్ అనేది బుక్ చేసుకుంటున్నాం. మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకుంటున్నాం ఒక డేట్. ఫస్ట్ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఎంటర్ ద డీటెయిల్స్ తర్వాత ఆఫ్ క్యాస్ట్, మన క్యాస్ట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూడ్ బై ద మీ సేవ ఇఫ్ అప్లికబుల్. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడ SC/ST వాళ్ళు 600 అనేది పే చేయాలి అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు 1200 రూపీస్ అనేది పే చేయాలి ఆన్లైన్లో మనకి త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్. ఇది స్లాట్ బుకింగ్. ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలి? స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్ క్యాండిడేట్స్ OC, EWS, BC, SC, ST మైనారిటీస్ candidates book their slot and select the helpline center date and time. For attend certificate verification, you nearest or convenient helpline center mentioned in the ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తాం చూడండి. మనకి అక్కడనే హెల్ప్లైన్ సెంటర్స్ అనేది సపరేట్ పేజ్లో ఉంది. తర్వాత చూపిస్తాను అవి. ఇక్కడ ఇప్పుడు అలాట్మెంట్ మన కౌన్సిలింగ్ అనేది అయిపోయింది. స్లాట్ బుకింగ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది? వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ప్రొసీడింగ్ ఫర్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్. సో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్కి వెళ్ళాలి. వెబ్ ఆప్షన్లో మనము ఆఫ్టర్ ఇమీడియట్లీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మనకు లాగిన్ అనేది వస్తుంది. ఎక్కడ మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్కి మనకి ఒక లాగిన్ ఐడి అని వస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ద లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ బ్రాంచెస్ డైరెక్ట్లీ వెబ్సైట్. ఓకే, మన ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. మనం వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చినామా అని మాన్యువల్గా మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, మన ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగాలి. ఏ కాలేజ్ అయితే బాగున్నాయో ఆ కాలేజ్ టాప్ 10 కాలేజెస్, మన ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ అనేవి ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్లో ఒక మినిమం 20 to 30 కాలేజెస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనకి సీట్ రావాలంటే. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ కన్నా చూసేద్దాం. అలాట్మెంట్ అనేది అసలుకి అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ సీట్ విల్ బి ఆన్ ఆర్ బిఫోర్, అంటే ఆన్ 25th రోజున కావచ్చు, 20 రోజు కన్నా ముందైనా కావచ్చు. మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ డౌన్లోడ్ క్యాండిడేట్స్ ప్రొవిన్షియల్ అలాట్మెంట్ ఎంటర్ ROC ఫామ్. మనకి ROC ఫామ్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ మనకి ఏ కాలేజీలో వచ్చింది అనేది. తర్వాత మన ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఆన్లైన్ త్రూ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆన్లైన్లోకి వెళ్ళి. ఇక్కడ ఎవరెవరెంత కట్టాలో చెప్తాను చూడండి. ద క్యాండిడేట్స్ విత్ 0 ట్యూషన్ ఫీ మెన్షన్ ఆర్ ప్రొవిజన్ అలాట్మెంట్ షెల్ బి perform the self-reporting within the prescribable date through online system. Candidate login and take admission number to confirm the allotment seat. Take printout. Okay. All the candidates pay minimum of 5,000 rupees. SC/ST వాళ్ళు 5,000 rupees అనే పే చేయాలి ఆన్లైన్లో. and others should be 10,000 along with the tuition fee with the. ఇప్పుడు ఈ 10,000 ప్లస్ మళ్ళీ
ట్యూషన్ ఫీ కూడా కట్టాలి. వెదర్ ట్యూషన్ ఫీ విల్ బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఈస్ లెస్ దెన్ 5,000, SC/ST 5,000 and 10,000 rupees will be others. With the same will be returned back to the candidates who reported at the allotted college after the final phase. ఫైనల్ ఫేజ్ తర్వాత స్టూడెంట్ వెళ్ళి కాలేజ్ రిపోర్ట్ చేస్తే సెల్ఫ్ రిపోర్ట్ అనేది, అప్పుడు మనకి అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తారంట. If the candidate did not report at the allotted college, with the same will be or a refund అనేది కాదు మనకు అమౌంట్. క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ దేర్ ఓన్ బ్యాంక్. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాళ్ళు అమౌంట్ అనేది పేరెంట్ అన్నా లేదంటే క్యాండిడేట్ అన్నా మన ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్టాలి. ఎందుకంటే రీఫండ్ అవుతుంది కదా అమౌంట్. మళ్ళీ ఇప్పుడు ఇన్ కేస్ మన మీ సేవ కానీ ఇక నెట్ షాప్లో కానీ వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ తోటి పే చేస్తారు అమౌంట్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తోటి. అప్పుడు ఏం జరుగుతుందంటే అమౌంట్ రీఫండ్ అయినప్పుడు వాళ్ళకే పడుతుంది. వాళ్ళు అప్పుడు రీఫండ్ అయినది కదా అమౌంట్ అంటే మాకు చాలా అమౌంట్ అనేవి పడ్డాయి అని అడుగుతారు. సో మనం అప్పుడు ప్రూఫ్ ఉన్నది దీనికి అమౌంట్ పడ్డట్టు. సో మీ అకౌంట్లోకి వెళ్ళి పే చేయడానికి మీ పేరెంట్ ఆర్ మీ రిలేటివ్స్ ఎవరైనా మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ బాబాయ్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ట్రై చేయండి కట్టడానికి ఫీజు. The candidate has report at allotted college after the final place అవుతానే candidate అనేది allotted చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ అనేది ఇవ్వాలి, మన జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వాలి అట్లే కాలేజ్లో. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలో చూడండి. ఇక్కడ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ ఫాలోయింగ్ టీజీ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్, SSC మెమో, డిప్లొమా మెమో, ఇక్కడ డిప్లొమా ప్రొఫెషనల్ సర్టిఫికేట్. నెక్స్ట్ మనం వాళ్ళ ఇంటర్మీడియట్ ఆఫ్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో, పాస్ సర్టిఫికేట్ ఇన్ BSc మ్యాథమెటిక్స్ క్యాండిడేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ మనకి స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th టు డిప్లొమా వరకు, అండ్ టీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1 జనవరికి వెళ్ళి తీసుకున్నది మాత్రమే వ్యాలిడిటీ ఇక్కడ. నెక్స్ట్ EWS సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద 25 to 26 if applicable. Caste certificate issued by the residential certificate a period of 7 years preceding to qualifying the examination in case where the candidate has no institution education. In respect to non-local candidates, in order to consider them for allotment under unreserved seats following the certificate. Residential certificate issued by MISEVA candidate who has resided in the state for the total period of 10 years excluding periods staying outside the state, whether those parents are residential in Telangana total 10 years. Okay, residential certificate అనేది తెలంగాణలో లేకున్న బయట అవుట్సైడ్ బయటికి వెళ్తారు, బయట చౌకని ఉంటారు కదా, వాళ్ళకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సింది ఉంటుంది. లేదా ఎంప్లాయీ సర్టిఫికేట్ అంటే వాళ్ళ క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ క్యాండిడేట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ సర్టిఫికేట్ అనేది కావాల్సింది ఉంటుంది. ఇవ్వండి 3 రోజుకి.